చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? నేను అదే అడుగుతున్నానే, ఏమైంది నీకు? నాకేమైందమ్మా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వే చూస్తున్నావు కదా. నైట్ అంతా నీ దగ్గరే ఉన్నాను. మన ఊరి కబుర్లన్నీ మాట్లాడుకున్నాం కదా. మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? అన్నీ ఉన్నాయే, కానీ నీ మాటల్లో ఎక్కడా వింధ్య అన్న పేరు రాలేదు. అసలు వింధ్య ప్రస్తావనే తీసుకురాలేదు. ఏమైంది? మీరిద్దరూ కలిసే ఉన్నారా లేక విడిపోయారా? వదిన గారు, ఏంటి అలా మాట్లాడుతున్నారు? సంధ్య వింధ్య విడిపోవడమా? అది జరిగే పనేనా? లేదు వదిన గారు, వీళ్ల మధ్య ఏదో జరుగుతుంది. ఏంటమ్మా నువ్వు చిన్న చిన్న వాటికే కంగారు పడుతున్నావు? ఎందుకలా అనుమాన పడుతున్నావు? అనుమానం కాదు, మీరిద్దరూ ఎలా ఉండేవారో నాకు తెలీదా? మిమ్మల్ని చిన్నప్పటినుంచి చూస్తున్నాను. మీరిద్దరూ ఎంత సందడిగా ఉండేవారు. ఆ సందడంతా ఏమైపోయింది? అమ్మా, అది పెళ్లికి ముందమ్మా. పెళ్లి తర్వాత నాకో కుటుంబం ఉంది, తనకో కుటుంబం ఉంది. కుటుంబాన్ని వదిలేసి 24 గంటలు తను సంధ్య సంధ్య అంటూ, నేను వింధ్య వింధ్య అంటూ తిరుగుతామా ఏంటి? ఎందుకమ్మా అనవసరంగా నువ్వు కంగారు పడి అందర్నీ కంగారు పెడుతున్నావు? మా మధ్య ఏమీ లేదు. ఏమండి, మీరైనా చెప్పండి మా అమ్మకి. అవునత్తయ్య, సంధ్య వింధ్యల మధ్య దూరం ఎలా వస్తుంది చెప్పండి? తనేదో పాపం బిజీగా ఉండి ఫోన్ చేయకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన మీరేదేదో ఊహించుకుంటారు ఎందుకు? తను ఫోన్ చేయకపోవచ్చు, మరి సంధ్య ఎందుకు ఫోన్ చేయలేదు? అమ్మా, నువ్వు తీసుకొచ్చిన పిండి వంటలన్నీ ఇవ్వడం కోసం మనం వెళ్దామని చెప్పావు కదా. మళ్ళీ ఇంకా ఫోన్ ఎందుకని ఆగిపోయాను. కాసేపు అయ్యాక నేనే ఫోన్ చేసి మాట్లాడతానమ్మా. మీ అమ్మ వింధ్య కోసం పిండి వంటలు తీసుకొచ్చానని చెప్పింది కదా, అవి తీసుకువెళ్ళి వ్యంజన కలువు. అప్పుడైనా మీ అమ్మ అనుమానం తీరిపోతుంది. అవునా దినా, నేను వస్తాను. శ్రీజ, నీ కాలేజ్ లేదా? అత్తయ్య, అవన్నీ మనం తీసుకెళ్దాం. మనిద్దరమే వెళ్ళిచ్చొద్దాం. అదేంట్రా, తన స్నేహితురాలింటికి సంధ్య వెళ్ళాలి కానీ నువ్వెళ్తానంటావేంటి? ఒకవేళ మీ అత్తయ్య గారు అనుమానిస్తున్నట్టు సంధ్యకి వింధ్యకి ఏమైనా తేడా వచ్చిందా ఏంటి? అత్తయ్య, మీరు మళ్ళీ మొదటికొచ్చారేంటి? అలాంటిదేం లేదని చెప్పాను కదా. అయితే మీరు వెంటనే బయలుదేరండి. అవునమ్మా, మనం వెంటనే వెళ్ళి వింధ్య కోసం తీసుకొచ్చిన పిండి వంటలన్నీ ఇవ్వాలి. వెళ్దాం పదా. అత్తయ్య, మీరు ఇంకా టిఫిన్ కూడా తినలేదు కదా? అబ్బా, వచ్చాక తింటారులేరా. ఎంత దూరం వెళ్తున్నారు? అమ్మ సంధ్య, మీ అమ్మని తీసుకుని వెళ్ళు. త్వరగా వచ్చేయండి, ఈలోపు నేను టిఫిన్ ఏర్పాటు చేస్తాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? త్వరగా బయలుదేరండి. ఏంటే, రా వెళ్దాం. కనీసం గుడికైనా వెళ్ళి నా మొక్కుని తీర్చుకోవాలి. అమ్మవారి కరుణా కటాక్షాలు నా పైన ఉంటేనైనా ఆయన మనసు మారుతుంది. ఆయన జరిగిందంతా మర్చిపోయి నన్ను దగ్గరికి తీసుకుంటారు.
పెదవులెప్పుడు అననే అనని హృదయమెప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన చేదుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడుగుండా చూసుకోవచ్చు కదా, అంత హడావిడేంటి? ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి వెళ్తున్నానండి. గుడికా? నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలంటే అమ్మవారే దిక్కు అనుకుని గుడికి వెళ్ళాలనుకున్నాను. ఏ ప్రాబ్లం గురించి? మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, మాటలతో చిత్రహింసలు పెట్టాను. ఇప్పటికిప్పుడు నేను మీ దగ్గరకొచ్చి ఏవండి అని పిలిస్తే మాత్రం మీ మనసు మారుతుందా? మీరు నన్ను దగ్గరికి తీసుకుంటారా? మనిద్దరం ప్రేమగా ఉండగలుగుతామా? లేదు కదా. మీరు జరిగినవన్నీ మనసులో పెట్టుకుని నాతో ప్రేమగా ఎలా ఉంటారు? వింధ్య, వెయిట్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయి. ఇప్పుడేమైందని? గుళ్ళు గోపురాలకు వెళ్ళి పూజలు ఉపవాసాలని అవేం మొదలు పెట్టకు. నేను అవేమీ మనసులో పెట్టుకోను. నువ్వేదో డిస్టర్బ్గా ఉండి మాట్లాడావని నాకు తెలుసు. వదిలేయమని చెప్పాను కదా. నిజంగానా? మీరు నన్ను విషయంలో మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టే కదా? మీరు మనసులో ఏదో పెట్టుకోలేదు కదా? నేనేం పెట్టుకోలేదు. అయితే ఒట్టేసి చెప్పండి. ఇదిగో ఒట్టేసి చెప్తున్నాను. వింధ్య, ఏంటిది? నాకు మీరు కావాలండి. మీ ప్రతిరూపం కావాలి. పదమ్మా. రామ్మా. నిన్ను చూస్తే జాలేస్తుంది వింధ్య. అప్పటికప్పుడే కోప్పడతావు, అప్పటికప్పుడే ప్రేమను చూపిస్తావు. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చారు. అసలు నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? సరే, ఏంటో చెప్పు. నాకు అమ్మని కావాలనుంది. ఇంకొక బిడ్డని కందామండి. పాపైనా బాబైనా పర్వాలేదు. మన పాపతో చక్కగా ఆడుకోవడానికి ఇంకొక బిడ్డ ఉంటే బాగుంటుంది. నువ్వింత ప్రేమగా ఉంటే మనిద్దరి మధ్య ఏ సమస్య లేకపోతే ఒకరేంటి, ఇద్దరు పిల్లలనైనా కనొచ్చు. ఇద్దరా? అంటే కవల పిల్లలా? నిజంగా నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా వింధ్య? నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. అత్తయ్య, తను మా అమ్మగారు. నమస్కారం అండి. వింధ్య మావయ్య గారు. నమస్కారం అండి. మా వింధ్య చాలా అదృష్టవంతురాలండి. పుట్టింట్లోనూ సమస్య లేదు, మెట్టినింట్లో కూడా సమస్య లేదు. మీ గురించి నా కూతురు అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. ఐ లవ్ యూ వింధ్య. లవ్ యూ టూ అండి. అంతేనా? భర్త భార్యకి ఐ లవ్ యూ చెప్తే భార్య తిరిగి ఐ లవ్ యూ చెప్పేది ఇలాగేనా? మరెలా? ముద్దు పెడుతూ చెప్పాలి. అయ్యో, ఏవండి? ఆడపిల్లకి అబ్బాయి ముద్దు పెట్టడం కామన్. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయే ముద్దు పెట్టాలి. పోండి మీరు. హే,
ఈరోజు నా శ్రీమతిని ముద్దు పెట్టేంత వరకు వదిలిపెట్టను. అమ్మగారు, అమ్మగారు, చిన్నమ్మగారు. రే ఏంటి అరుపులు? అసలు వెళ్ళెక్కడి నుంచి? ఎప్పుడు పడితే అప్పుడు డైరెక్ట్గా వచ్చేయడమేనా? సారీ అమ్మగారు, తప్పైపోయింది. రే ఆగురా, ఏంటి హడావుడిగా వచ్చావు? విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? సంధ్యమ్మ గారు వచ్చారు. మిమ్మల్ని రమ్మంటున్నారండి. రే ఏం మాట్లాడుతున్నావురా? సంధ్య గారు ఇక్కడికి రావడం ఏంటి? రే జోక్ చేస్తున్నావా? అయ్యో, నేనెందుకు జోక్ చేస్తానయ్య గారు? సంధ్య గారు వాళ్ళ అమ్మగారు వచ్చారు. మిమ్మల్ని రమ్మంటున్నారు. ఈ విషయం చెప్పడానికి నేను వచ్చాను. తొందరగా రండి. వింధ్య, ఏం జరుగుతుందో నాకు తెలియదు. తనెందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. నువ్వు అనవసరంగా డిస్టర్బ్ అవ్వకు ప్లీజ్. అమ్మా వింధ్య, ఎలా ఉన్నావమ్మా? నీ గురించి మీ అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా? ఇదిగో అమ్మా, నీకోసం పిండి వంటలు తీసుకొచ్చాను. అమ్మ వింధ్య, నేను చేసినవి కాదు, మీ అమ్మే చేసి పంపించిందమ్మా. సంతోషం, థ్యాంక్ యూ. ఆ వింధ్య, నీకోసం చలివిడి కూడా తీసుకొచ్చాను. చలివిడా? అవునమ్మా, సంధ్య తల్లి కాబోతుంది కదా, అందుకే ఆచారం ప్రకారం చలివిడి తీసుకొచ్చాను. సంధ్య ఒక్కతే నా కూతురు కాదు కదా, నువ్వు కూడా నా కూతురు లాంటిదానివే. అందుకేనమ్మా సంధ్యతో పాటు నీ కూడా చలివిడి తీసుకొచ్చాను. ఇవాళ కాకపోతే రేపో మాపో మళ్ళీ నువ్వు నీళ్ళొసుకుంటావు కదా, అందుకే తీసుకొచ్చానమ్మా. అమ్మా, ఏంటి ఎక్కువ మాట్లాడానా? చాలా థ్యాంక్స్ అండి. మీ నోటి వాక్కు వల్ల ఆ ముచ్చట కూడా తీరిపోతే మేం చాలా సంతోషంగా ఫీల్ అవుతామండి. అమ్మా ఇచ్చేసాం కదా, వెళ్దామా? ఒక్క నిమిషం ఆగవే. ఏమైంది మీ ఇద్దరికి? అలా పొడి పొడిగా ఉన్నారేంటి? వింధ్య, ఒకప్పుడు నువ్వెలా ఉండేదానివి? నేనొచ్చానని తెలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ ఆంటీ అంటూ నా చుట్టూ తిరిగేదానివి, మర్చిపోయావా? ఇంతలా మారిపోయావేంటమ్మా? ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? మీ ఇద్దరి మొహాల్లో ఆనందమే లేదు. అమ్మా అదేం లేదు, తను ఇంటి పనుల్లో హడావిడిగా ఉండుంటుంది. మనం వెళ్దామా? సరేనమ్మా, వెళ్ళొస్తామండి. అమ్మా వింధ్య, జాగ్రత్తమ్మా. మీరు వింధ్య భర్త రాజేషే కదా? ఎప్పుడో పెళ్లిలో చూశాను. మీ గురించి కూడా సంధ్య చాలా చెప్తుంది. అమ్మా ప్లీజ్, ఇంక వెళ్దామా? ఉన్నదే కదా చెప్తున్నాను. బాబు, మీరన్నా మీ కుటుంబమన్నా మా సంధ్యకి చాలా ఇష్టం. మీరు మా సంధ్యని కూడా బాగా చూసుకుంటున్నారని చెప్పింది. చాలా సంతోషం అండి, వెళ్ళొస్తాం. అమ్మ వింధ్య, మీ అమ్మిచ్చిన పిండి వంటలన్నీ లోపల పెట్టు, సరేనా? సరే ఆంటీ, నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళండి.
పిండి వంటలంట పిండి వంటలు. నా కోసం చలివిడి తీసుకొచ్చిందంట. అమ్మ సంధ్య వచ్చేసారమ్మా. పదండి అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఆకలేస్తుంది అత్తయ్య, పదండి. అదేంటో దినా, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు, అత్తయ్య చాలా రోజుల తర్వాత వచ్చారు, వింధ్యవదినింటికి వెళ్ళి టిఫిన్ చేయకుండా వచ్చారా? మీరు అలిగొచ్చారా లేదంటే అక్కడ వింధ్యవదిని లేదా? ఆహా, అదేం లేదు శ్రీజ. మీరెదురు చూస్తూ ఉంటారని మేమే వచ్చేసాము. మీరొచ్చేస్తుంటే వింధ్యవదిని ఎలా పంపించింది మిమ్మల్ని? శ్రీజ, ఏంటి డిస్కషన్? అక్కడికి వెళ్తే ఖచ్చితంగా తినేసే రావాలా? ఎందుకు ఇలాంటి చర్చ పెడుతున్నావు? అమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా, వడ్డించు పదా. రెండోదిన గారు. ఏం జరుగుతుంది సంధ్య మీ ఇద్దరి మధ్యలో? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? అక్కడ నేను చూసింది మాట్లాడింది వింధ్యతోనేనా? వింధ్యకేమైందమ్మా? నువ్వు వింధ్య కలిసే ఉన్నారా, లేక మీ మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? గొడవలెందుకు జరుగుతాయమ్మా? లేదు, వింధ్య మాట తీరు, వింధ్య ప్రవర్తన అంతా తేడాగా ఉంది. ఒకప్పటి వింధ్యకి ఈ వింధ్యకి తేడా ఉంది. ఎందుకమ్మా నెగిటివ్గా ఆలోచిస్తావు? పెళ్లి తర్వాత బరువు బాధ్యతలు చాలా ఉంటాయి కదా. ప్రతిదీ మనం భూతద్దంలో పెట్టి చూస్తే ఎలా? తను పాపని కూడా చూసుకోవాలి కదా. అందర్నీ వదిలేసి, అన్నింటినీ వదిలేసి నా చెయ్యి పట్టుకుని తిరగలేదు కదా. తను నా ఫ్రెండ్ అమ్మా. నాకు తనకి మధ్య ఏం జరుగుతుంది చెప్పు? పెళ్లికి ముందు బరువు బాధ్యతలేమీ ఉండవు. అప్పుడు ఎంతసేపు తిరిగినా, ఎంతసేపు మాట్లాడుకున్నా చెల్లుబాటు అవుతుంది. కానీ పెళ్లి తర్వాత అలా కాదు కదమ్మా. వింధ్య కాదు, నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావు. నా కూతురికి అబద్ధం చెప్పడం రాదు. నీ కళ్ళల్లో ఆ బెరుకు, నీ మాటల్లో వణుకు చూస్తుంటే నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది. అసలు ఇదంతా ఏంటి? మీరిద్దరూ స్నేహితులా, పరాయవాళ్ళా? ముక్కు మొహం తెలియని వాళ్ళలా ఉంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతుంటే నువ్వేదో సర్ది చెప్తున్నావు. నిజంగా మీ ఇద్దరి మధ్య ఏం లేదు కదా? నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు చెప్పేదంతా నిజమని నా మీద ఒట్టేసి చెప్పు. మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే కూర్చోబెట్టి నేను మాట్లాడతాను. చెప్పు సంధ్య. అమ్మా ప్లీజ్ అమ్మా, నిజంగా ఏం జరగలేదు. చెప్పాను కదా, ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల అని. నీకు నమ్మకం కలగట్లేదు కదా? నా మీద ఒట్టేసుకుంటున్నాను.
మా ఇద్దరి మధ్య ఏ సమస్య లేదమ్మా. ఎందుకమ్మా చిన్నదానికే కంగారు పడతావు? వింధ్యకి నాకు మధ్య భేదాభిప్రాయం రావడం అనేది నువ్వెప్పుడైనా చూసావా? నీకు తెలీదా చిన్నప్పటి నుంచి మేము ఎలా కలిసి ఉండేవాళ్ళమో? మా మధ్య ఎలాంటి అపార్థాలు రావమ్మా. ఆకలేస్తుంది, రా తిందాం. ఇంటికి వెళ్తే కనీసం కూర్చోమని కూడా నీ స్నేహితురాలు అనలేదు. మంచినీళ్లు తాగమని మాట వరుసకు కూడా అడగలేదు. అంతగా వింధ్య మారిపోయింది. అది చాలదన్నట్టు నా మీద ఒట్టు వేయమంటే నీ మీద ఒట్టు వేసుకుని విషయాన్ని దాటేస్తున్నావు. నాకు తెలిసే మీ మధ్య ఏదో జరుగుతుంది. ఎందుకు వింధ్య మారినట్టే మారి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేనేం చేశానండి? ఆవిడ నీకు అమ్మ లాంటిది. చిన్నప్పటి నుంచి వాళ్ళింట్లో తిరిగావు, సంధ్యగారితో పాటు పెరిగావు. అలాంటి ఆవిడ నీకు ప్రేమగా చలివిడి తీసుకొస్తే నువ్వు చేసిన పనేంటి? నువ్వు తన కూతురితో పాటు ప్రెగ్నెంట్ అవ్వాలి అని ఆవిడ చలివిడి తీసుకొచ్చి ఇస్తే నువ్వు బయట పడేశావు. ఇంత మూర్ఖత్వం ఏంటి వింధ్య? ఈ 2 రోజుల నుంచి నాతో ఏ గొడవ పెట్టుకోలేదు. మనిద్దరం హ్యాపీగా ఉంటుంటే జీవితం అంటే ఇది కదా అనుకున్నాను. ఇంతలోనే ఇంత చేంజ్ చూస్తుంటే నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే.